ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ నడిపినటువంటి చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు గారు, తను ప్రచారం కోసం కొన్ని కొన్ని కీలక సందర్భాల్లో ఏదో ఒకటి మాట్లాడేవాళ్ళు. ఇదివరకు జాతీయ అంశాల్లో కూడా ఆయనకి ఆ ప్రయారిటీ ఉండేది. అలాగ చేసి ఉండటం వల్ల. అయితే ఇప్పుడు ఆయన ఎన్‌డీఏలోకొచ్చాక చాలా జాగ్రత్తగా అసలు అట్లాంటి స్పందనలు చాలా లిమిట్ చేసుకుంటూ వచ్చారు. మోడీని పొగడ్డానికి తప్పించి సైద్ధాంతిక అంశాల చర్చ తేవడానికి ప్రయత్నించట్లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నాడు గాబట్టి. తాజాగా ఈ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ గురించి మరొకసారి ప్రధానమంత్రికి లేఖలు రాయడం, పదే పదే ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టడం. వెరీ సింపుల్. అతను అడుగుతున్నటువంటిది ఏంటంటే, సంపాదన ఆధారంగా సీట్లు పెరగాలి అన్నటువంటిది. అసలు భారతదేశంలో అట్లాంటిది భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఇప్పుడు ఆ లెక్కనైతే గనక అమెరికా వాడు ప్రపంచంలోనే సంపన్నుడు. వాడి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయమని చెప్దామా? అప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేసినా తప్పులేదు గదా! ఏ దేశం మీద యుద్ధం చేసినా తప్పులేదు గదా! ప్రజాస్వామ్యం అంటే బలవంతుల రాజ్యం గాదు. బలహీనులకి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. దాన్ని దెబ్బతీయాలని చేసేటటువంటి కుట్రలు ఏవైతే ఉంటాయో, ఇవి ఆంధ్ర సమాజం ఆలోచించడం ఆల్రెడీ ప్రారంభించింది. ఇవి ముదిరి పాకాన పడితే గనక ప్రజల చేత చీత్కారాలకు గురి కావాల్సినటువంటి పరిస్థితి రేవంత్ సర్కార్‌కు ఉంటది. కాంగ్రెస్‌కు ఉంటది. ఎందుకంటే సీట్ల పెంపు అన్నటువంటి ధైర్యం చెయ్యక చేతకాని దద్దమ్మలాగా కూర్చున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. 2009వ సంవత్సరంలో జరగాల్సినటువంటి నియోజకవర్గాల పునర్విభజన. వాస్తవం 2000 ఆహ్, ఏది ప 2004 నాటికి మనకి ఆహ్, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వస్తే 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అసెంబ్లీకి చేశారు. ఓ సీటు ఉన్నది తగ్గినటువంటి. పార్లమెంటు పునర్విభజన చేయలేదు. ఓట్లు పోతాయి అన్నటువంటి భయంతో. లేదా పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందా? 2019లోని చేయలేదు. ఇప్పుడు మీరు చేయడం తప్పు, మీరు చేయడం తప్పు అంటూ ఉపన్యాసాలు ఇస్తోంది. లేకపోతే డబ్బున్నటువంటోడిదే రాజ్యం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అది సహజ న్యాయ సూత్రాలకి సంపూర్ణ విరుద్ధం. ప్రజాస్వామ్య విలువలకి దారుణమైనటువంటి పతనానికి సాక్ష్యం అన్నమాట.